या आत्मदा भरदा यस्य विश्व उपासते प्रसिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम। ओम नमः। అర్థం చేసుకోండి, ఆత్మ ఏకదేశి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటిది ఆత్మ. దానికి ఏ విధమైనటువంటి అడ్డు ఆపులు లేవు. మరి జన్మకి ఎందుకు వచ్చాము అని పరిశీలిస్తే పూర్వార్ధ కర్మలు ఏమైతే ఉన్నావో ఆ పూర్వార్ధ కర్మల ప్రక్షాళన చేసుకోవడానికి జన్మకు వచ్చాను. ఇది ఒకటి కరెక్ట్, బాగానే ఉంది. మరి రెండు, నా అభిష్టం ఏమిటి? ఇది సుస్పష్టముగా భ్రమల లేని, భ్రాంతులు లేని విధానాలతో, పూర్తి అవగాహనతో మీకు ఉండాలి మీ అభిష్టము. మరి మీ అభిష్టం ఏమిటి? ఇక్కడ జన్మకు వచ్చారు, మీ అభిష్టం ఏమిటి? ఒకటి నా అభిష్టం సార్. అది ఆగండి ఆగండి స్వామి, ఆగండి సార్. అయ్యా, ఇప్పుడు మీరు దారిలోకి వచ్చారు, నా అభిష్టం ఏమీ లేదన్నారు. ఇప్పుడు అభిష్టం వచ్చింది. ఏమిటి మీ అభిష్టము? మోక్ష ప్రాప్తి. మీరు జన్మించిన తర్వాత మీకే కాదు, నాకే కాదు, సర్వ మానవులకి కూడా రెండు మార్గములు ఉంటవి. ఒక మార్గము పూర్వార్ధ కర్మలని ప్రక్షాళన చేసుకోవడము. తనే స్వయముగా భగవంతుడేమి ప్రక్షాళన చెయ్యడు. మీ యొక్క పురుషార్థము బట్టి ఆ గత జన్మలను మీరు ప్రక్షాళన చేసుకోవడం. ఏమండి, ప్రక్షాళన చేసుకోవడం పూర్వార్ధ కర్మలని ఆయన అనుగ్రహం లేకపోతే నేను ఎలా ప్రక్షాళన చేసుకుంటాను? ఇప్పుడు మీ మాటల్లో వ్యక్తమవుతుంది. ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే మీకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఒకటి, పూర్వార్ధ కర్మలను మీరు ప్రక్షాళన చేసుకోవడానికి ఏకైక మార్గము అనుభవించి తీరడమే. అనుభవించి తీరడమే. ఇందుచేత నేను కర్తనయ్యాను కాబట్టి నేను చేసినటువంటి కర్మ ఫలములు నేను అనుభవించాలి. ఇక్కడే ప్రక్షిప్తంతో కొంత పౌరాణికులు విపరీత జ్ఞానం పెట్టారు. పూర్వజన్మ కర్మని ప్రక్షాళన చేసుకోవడానికి రకరకాల తంతులు చూపించి ఇవి చేస్తే మీ పాపాలు పోతాయి అంటున్నారు. ఇది సర్వత్ర నిషిద్ధము వేద ప్రమాణములకు. ఆ విధముగా కర్మఫలములు ప్రక్షిప్తం అయిపోయి ఆయా శుభకర్మలు ఆయా అశుభకర్మలు పోవాలనేటట్లయితే ఇక్కడ మీరు ఆలోచించాలి, విజ్ఞతతో ఆలోచించాలి. అశుభ కర్మ చేసినప్పుడు దాని యొక్క ఫలములు పూర్వజన్మ కృతం కర్మం ఆర్థిక రూపేణ పీడిత, అంగవైకల్య రూపేణ పీడిత, దీర్ఘకాల రోగ రూపేణ పీడిత, పత్ని రూపేణ పీడిత, పతి రూపేణ పీడిత, సుతాలయ సంతానంతో బాధలు, ఇవన్నీ కూడా మీరు అనుభవించి తీరాలి. మీ గత జన్మల తాలూకా కర్మఫలములు ఎవరు తప్పించలేరు. కారణము కర్మఫల ప్రదాత పరమాత్మ. మీరు చేశారు కాబట్టి ఆ ఫలములు మీకు వచ్చాయి. ఆ ఫలములు ఇచ్చినవాడు ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుడు ఇచ్చిన ఫలములను రకరకాల తంతులతో అవి నశించిపోతాయని చెప్పడము అది ప్రక్షిప్తము. దాన్ని నమ్మడానికి వీలు లేదు, అది కొట్టిపడేయాలి. మరి ఆ పాపపు కర్మలు ఎలాగ అనుభవిస్తామంటే అనుభవించడమే, దానికి అదే ఒకటే మార్గము. మరి ఒకవేళ ఈ పౌరాణికులు చెప్పిన విధానములతో ఈ కర్మఫలములు పోవాలనేటట్లయితే మరి శుభకర్మలు కూడా చేశారు కదా. గత జన్మలలో శుభకర్మలు కూడా చేశారు,
అశుభ కర్మలు చేశారు. ఆ అశుభ కర్మల ఫలాలని ఇవి రకరకాల విధానాలతోటి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతున్నప్పుడు ఇవే పోవాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఇవి మీకు కష్టాలు కలిగిస్తున్నవి. మరి శుభ ఫలముల యొక్క ఫలములు ఐశ్వర్యము, సుసంతానము, లక్ష్మి అంటే ఐశ్వర్యం, రకరకాల విధానాలతోటి ఆనంద జీవితము అవి పోవాలి కదా. మరి అవి కోరుకుంటున్నారు, కావాలని, అవి ఉండాలని, ఇవే పోవాలని కోరుకుంటున్నారు. ఇది పౌరాణికులు కల్పించిన విధానము. ఇది కొట్టుబడియాలి, నిషిద్ధం. ఇది మీరు మంచి కర్మ చేశారు, ఫలితం అనుభవిస్తారు. అశుభ కర్మ చేశారు, ఫలితం అనుభవిస్తారు. ఈ రెండు కూడా మీరు అనుభవించి తీరుతారు, ఎవరు తప్పించలేరు. అనుభవించడం ద్వారానే తీరిపోతుంటుంటవి. ఒకటి. రెండవ మార్గము, ఇందాక మీరు అన్నారు కదా మోక్ష ప్రాప్తి అని, అది మీ చేతులలో ఉన్నది. పరమాత్మ చెప్పిన జ్ఞానమును మీరు ఆ పరమాత్మ చెప్పిన విధులను, నియమములను, శాసనములను ఏమైతే ఉన్నావో ఆజ్ఞలను అవి మీరు ఆచరించాలి. ఆచరించటం వలన ఆ యొక్క కర్మ ఫలములన్నీ కూడా మీరు అనుభవించుతారు. ఇక్కడ అనుభవించేటప్పుడు ఈ పరమాత్మ యొక్క విధులు, శాసనములు, ఆజ్ఞలు ఏమైతే ఉన్నావో అవి మీ చేతిలో ఉన్నవి. మీకు స్వతంత్రం ఉంది కాబట్టి అవి మీరు ఆచరించవచ్చును, ఆచరించకపోవచ్చును, మీ ఇష్టమే. ఒకవేళ కానీ మీరు ఆ యొక్క కర్మలను మీరు ఆచరిస్తే ఆ కర్మల తాలూక ఫలము మీరు స్వీకరించకూడదు. ఇక్కడ అర్థం చేసుకోండి, ఈశ్వరార్పణ చేసేయాలి, ఈశ్వర ప్రణిధానం చెయ్యాలి. ఎప్పుడైతే మీరు స్వతంత్రముగా పరమేశ్వరుడు ప్రసాదించిన జ్ఞానమును వివిధ ధారణ రూపములో మీరు ఆచరించి ఆ యొక్క ఫలములను మన ఈశ్వరార్పణ చేసేస్తే అప్పుడు మీరు సాక్షి అయిపోతారు, నిమిత్తం అవుతారు కర్మల్లో. మీరు ఎందుకు చేస్తారు ఇవి అంటే మోక్ష ప్రాప్తిని ఆశించారు కాబట్టి. ఆ మోక్ష ప్రాప్తిని ఆశించేటటువంటి విధానములో మరలా మీరు నిష్కామ కర్మతోటి, ఈశ్వర ప్రణిధానంతో దానిని కూడా మీరు ఈశ్వరార్పణ చేసేస్తే అప్పుడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ మంత్రం దగ్గరకు వచ్చి చూస్తే పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు ఏమని, బాహ్య సంగ్రామములలో మరియు యజ్ఞములలో సహాయార్థము పిలుచుకుందుము. రాజును పక్కన పెట్టుకుందాం. మనకు చాలాసార్లు రాజు గురించి, రక్షణ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కావలసినది స్వయం దగ్గరికి వద్దాం. పరమాత్మను ఎందుకు అర్జించాలని నేను? పరమాత్మ నాకు ఇవ్వడా? ఎస్, పరమాత్మ ఇస్తాడు, అర్జించాల్సిన పనే లేదు. మరి ఏం చేయాలి నేను అంటే పరమాత్మ చెప్పినటువంటి విధులను, నియమములను మీరు ఆచరించగలిగితే మీరు ఇంకా అడగాల్సిన పని లేదండి, అదే మీకు అన్ని వచ్చేస్తుంటుంటాయి. మరి ఆ విధముగా పరమాత్మ చెప్పిన విధులను, ఆజ్ఞలను, శాసనములను ఎంతవరకు మన జీవితంలో ఆచరిస్తున్నాము ఇప్పుడు చెప్పండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఆయన ఆజ్ఞలని, ఆయన శాసనములను ఎంతవరకు నా జీవితంలో ప్రతి క్షణము కూడా నేను ఆచరిస్తున్నాను. ఆ విధంగా నేను ఆచరించగలిగితే నేను పరమాత్మని ఇంకేమి అడగనవసరం పని లేదు, అన్నీ ఆయన నాకు ఇచ్చేస్తుంటుంటాడు. ఆ యొక్క అర్హతని నేను ప్రాప్తం చేసుకున్నానా? సార్ సుబ్బయ్య గారు, ప్రసాదరావు గారు, చెప్పినట్టు ఇవన్నీ మనం ఆచరించిన సందర్భంలో మన పరమాత్మను అడిగేది లేదు, ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే అంతే. ఆయన పెట్టవలసినంత చెప్పేశాడు, వేదాల ద్వారా మనకు అన్ని చెప్పేశాడు. స్వతంత్రం నాకు ఉంది, ఇప్పుడు నేను చెయ్యాలి. ఇప్పుడు నేను చేస్తే ఆటోమేటిక్గా అన్ని వర్షంలాగా పడిపోతుంటాయి మన మీద, అనుభవించుకోవడమే. ఇక్కడ మళ్ళీ తిరగాసి వచ్చిందండి, తిరగాసి వచ్చింది. ఏమిటంటే జ్ఞానం ఎక్కువైపోయి, విద్య ఎక్కువైపోయి
విపరీతార్థాలను వెళ్ళిపోయి నా నా యొక్క జ్ఞాన ప్రదర్శనకి రకరకాలుగా నేను చెప్పుకుంటూ వచ్చేసాను. ఇవన్నీ ఖండించుకొని పోతే మూలం దగ్గరికి వెళితే ఇవన్నీ అందరికి అలవాటు అయిపోయాయి. ఇప్పుడు సంస్కారాల రూపంలో అందరికి అలవాటు అయిపోయాయి. ఇక్కడ ఏమంటున్నాడు? బాహ్య సంగ్రామములో మరియు యజ్ఞములలో, సంగ్రామము ఘర్షణ, యజ్ఞము ఆంతరిక యజ్ఞము, బాహ్య యజ్ఞము. ఆంతరిక యజ్ఞం వచ్చినప్పటికీ ఘర్షణ, బాహ్య యజ్ఞం వచ్చినప్పటికీ అక్కడ ఘర్షణే. ఈ లోపట యుద్ధమే, బయట యుద్ధమే. ఈ బాహ్యాభ్యంతరముల మధ్యన లోపల జరిగేటటువంటి ఈ సంఘర్షణలను నేను ఎంతవరకు సంయమంతో వాటిని నిగ్రహించుకుంటూ ఆత్మ యొక్క స్వస్థితి, ఆత్మ యొక్క స్వధర్మము నా కర్మలు ఆచరిస్తున్నాను. ఇదన్నమాట సంఘర్షణ, ఇదన్నమాట సంగ్రామము. నేను గుర్తుపెట్టుకోండి, ఆత్మస్వరూపమైనటువంటి అత్యంత పవిత్రమైన ఆత్మను, శుద్ధ చైతన్యమైన ఆత్మను. మరి ఇట్లాంటి పవిత్రమైన శుద్ధమైన చైతన్యమైన ఆత్మ అయిన నేను కర్మలు చేసేటప్పటికి ఎందుకు వికర్మలైపోతున్నవి? ఎందుకు కోరికలతో కర్మలు చేస్తున్నాను అంటే, నేను పూర్వార్ధ కర్మల తాలూక సంస్కారములు ఏమైతున్నావో అవన్నీ కూడా మనస్సు అనేటటువంటి బాక్సులో నిక్షిప్తమయ్యి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి ఉన్నవి. నేనైతే శుద్ధ పవిత్రమైన ఆత్మను, కానీ పూర్వార్ధపు యొక్క కర్మల తాలూక సంస్కారములు, శుభ అశుభ సంస్కారములు కుప్పలు తెప్పలుగా ఈ మనస్సు అనే బాక్సులో పేరుకుపోయి ఉన్నవి. నేను కర్మలు చెయ్యాలంటే ఈ బాక్సులోకి వచ్చి కర్మలు చెయ్యాలి. బాక్సులు దాటి బయటికి రావాలి. నేను మనస్సు అనే బాక్సును దాటి బయటికి రావాలి. ఎప్పుడైతే మనస్సు అనే బాక్సును దాటి బయటికి రావాలనుకుంటున్నానో వెంటనే మనస్సు నన్ను పట్టేస్తుంది. ఈ మనస్సులో పేరుకుపోయినటువంటి సంస్కారములు ఏమైతున్నావో వాటితోటే మళ్ళీ నేను కర్మలు బయటకు చేయాల్సి వచ్చేస్తుంది తప్ప నా పవిత్రతో నేను కర్మలు చేయలేను. శుద్ధ చైతన్యమైన స్వరూపంతో కర్మలు చేయలేను. ఎందుచేతంటే నాకు ప్రకృతికి మధ్యని మనస్సు ఒకటి అడ్డుపడిపోయి ఉన్నది కాబట్టి. మరి ఇప్పుడు నేను చేయాల్సినది ఏమిటి చేయాలి అని ప్రశ్నించుకుంటే, నాయనలారా, ప్రియ ఆత్మ బంధువులారా, ప్రేక్షక మహాశైలరా, మీరు ఏ కర్మలు చేయకండి. మీరు చేయాల్సిందల్లా మొట్టమొదలు చేయాల్సింది ఈ మనస్సుల యొక్క సంస్కారాలని ప్రక్షాళన చేసేసుకోండి. పూర్వార్ధపు యొక్క కర్మలు ఏమి అవుతున్నావో ఆ కర్మలన్నీ కూడా ఈ యొక్క సంస్కారాల రూపంలో మీ మనస్సులో బాక్సులో ఉన్నవి. వాటిని ప్రక్షాళన చేసుకోవడానికి కర్మలు ఆచరించండి, అంతే. అప్పుడు మీ ద్వారా శ్రేష్ఠ కర్మలు జరుగుతుంటాయి, శుద్ధ కర్మలు జరుగుతాయి. అవి ఎలాగ చెయ్యాలి అంటే, ఆ పూర్వార్ధపు యొక్క అశుభ సంస్కారముల తాలూకా కర్మలు కావచ్చు, లేకపోతే శుభకర్మల సంస్కారాలు కావచ్చును. ఇవన్నిటినీ ప్రక్షాళన చేసుకోవాలంటే ఒక్కటే మార్గము, దైవ సన్నిధికి చేర్చడానికి, మీ మనస్సుని శుద్ధి చేసుకోవడానికి అష్టాంగ యోగాంగ సాధన. అదే మన మహర్షులు మనకు చెప్పారు, ఋషులు చెప్పారు, మన పూర్వీకులందరూ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ ఆ విధంగా చేసుకుని వాళ్ళు తరించి వెళ్ళిపోయారు. మరి మనము ఎంతవరకు కూడా మన స్వయం మీద అటెన్షన్ పెట్టుకొని కర్మలు చేస్తున్నాం. ఈ కర్మలు చేసేటప్పుడు, నేను ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నా స్వస్థితి నుంచి మనస్సు అనే ద్వారా బయటకు వస్తుంటుంటాను. అప్పుడు మనస్సులో ఉన్నవి ఏమైతున్నావో ఆత్మను బంధించి దానికి అనుగుణంగానే మాటల ద్వారా వ్యక్తమైపోతుంటుంటాను, కర్మల ద్వారా వ్యక్తమైపోతుంటుంటాను, ఆలోచనల ద్వారా వ్యక్తమైపోతుంటాను, దృష్టి ద్వారా వ్యక్తమైపోతుంటాను, వినికిడి ద్వారా వ్యక్తమైపోతుంటాను. వీటన్నిటిని నేను నా
సూక్ష్మేంద్రియములు కావచ్చు, కర్మేంద్రియములు కావచ్చు, జ్ఞానేంద్రియములు కావచ్చు, వీటన్నిటిని శుద్ధం చేసుకోవాలంటే అనునిత్యము నాకు కావలసినది నేను నా స్వయం మీద, నా స్వయం అంటే నేను అత్యంత పవిత్రమైన ఆత్మను, శుద్ధ చైతన్యమైన ఆత్మను. ఇలాంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను కర్మలు చేస్తున్నాను. ఈ కర్మలు ఏ విధంగా జరుగుతున్నవి అని ఆ కర్మల మీద అటెన్షన్, ఆ మాటల మీద అటెన్షన్, ఆలోచనల మీద అటెన్షన్, దృష్టి మీద అటెన్షన్, వినికిడి మీద అటెన్షన్. అంటే నిరంతరము నా స్వయం మీద అటెన్షన్ పెట్టుకుంటూ రావాలి. అలా ఎవరైతే పెట్టుకుని వస్తుంటుంటారో ఆ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యము, లక్ష్మి నా మీద కుప్పలు తెప్పలుగా పడుతుంటుంటవి. నేనేమి కడగనవసరం పని లేదు నాకు. మన పూర్వీకులందరూ కూడా ఐశ్వర్యములతోటి జీవనయాత్ర సాగించేవారు. గో సంపద, భూ సంపద, అష్టైశ్వర్యంతో సంపదలతో జీవనయాత్ర సాగించేవారు. ఇప్పుడు జ్ఞానము పేరుతో వైరాగ్యం అనే దాన్ని తీసుకొచ్చి పూర్ణ వైరాగ్యం కావాలి, పూర్ణ వైరాగ్యం కావాలి మీకు అంటున్నారు. పూర్ణ వైరాగ్యం కావాలనేటటువంటి వాడు సరసంగా పరిత్యాగం చేసేటటువంటి వాళ్ళకి మళ్ళీ ఈ ఐశ్వర్యం ఎందుకండి? గోచు కూడా పెట్టుకొని ఉండొచ్చు కదా. కాబట్టి ఈ వర్డింగ్ రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. ఈ స్టేట్మెంటే రాంగ్ స్టేట్మెంట్. ఇలాగే చెప్తాను. మరి ఏది కరెక్టు? ఎస్, 100% పూర్ణ వైరాగ్యం రావాలి. ఆ పూర్ణ వైరాగ్యం ఏమిటి అంటే, ఇదిగో ఈ దేహములో ఉండినటువంటి దేహ ధర్మములైనటువంటివి ఏవైతున్నా వీటి మీద వైరాగ్యం రావాలి. వచ్చిందా? ఈ దేహాన్ని ధర్మమైనటువంటి ఏమిటది? ఉత్తమము, మధ్యమము, అధమము. ఈ ఉత్తమము, మధ్యము, అధమమైనటువంటివి వీటి మీద అంటే సత్వ ప్రధాన స్థితి, సతో ప్రధాన స్థితి, సత్వస్థితి, రజోస్థితి, తమో గుణమైనటువంటి అధమమైనటువంటివి కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు. వీటి మీద నాకు ఎంతవరకు వైరాగ్యం వచ్చింది, ఆ వైరాగ్యం రావడానికి నా యొక్క సాధన ఏమి జరుగుతున్నది అని లోపలికి వెళితే అప్పుడు సంగ్రామం నశిస్తాయి. పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షములు నా మీద అనుగ్రహించి ప్రసాదిస్తాడు. అందుకు చేయవలసిన విధులు పరమాత్మ యొక్క ఆజ్ఞ ఏమైతున్నదో యజ్ఞములు చేయమంటున్నాడు. ఇది చేసి తీరవలసినదే యజ్ఞము. ఏ సంస్థలు ఎవరైనా సరే నిత్యము ప్రతి గృహములో యజ్ఞము చేయించాలి. యజ్ఞములు అవసరం లేదనేస్తున్నారు. యజ్ఞం అవసరం లేకపోవటం వల్ల విశ్వ కళ్యాణం పోయింది. ఇక్కడ జగత్తుకి కళ్యాణం పోయింది. ఇక్కడ వాయుమండలం పాడైపోతున్నది. వర్షాలు పడ్డం మానేస్తున్నవి. ప్రకృతి విజృంభిస్తుంది. భూమి పాడైపోతున్నది. జలము పాడైపోతున్నది. పంచతత్వములు కూడా పాడైపోతున్నవి. పంచతత్వములు విజృంభిస్తున్నాయి. అందుకనే యజ్ఞం చేయమన్నాడు. ఆధ్యాత్మిక సంస్థలు వచ్చి యజ్ఞం చేయవద్దని వీళ్ళు పక్క తీసి పడేశారు. వీళ్ళు తంతు నేర్పేశారు. అమాయక ప్రజలందరూ దీనికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ అది చెప్పమంటే మేము చేయలేమని అనేస్తున్నారు. ఇంకా అత్యంత సులువుగా చెప్పేస్తారు. దండం పెట్టేసుకో, ఈ తంతు చెయ్యి, నీ మంచి జరిగిపోద్ది అంటున్నారు. ఇవన్నీ కూడా అసత్యమైన ప్రచారములు. ఇవన్నీ ఖండన ముండలలో జరగాలి. బ్యాక్ టు వేదాస్, బ్యాక్ టు సనాతన ధర్మం. మన ఎవడగాని పోస్ట్ పెట్టాడు సనాతన ధర్మం గురించి విపరీతంగాను. సనాతన ధర్మం ఇప్పుడు ఉండే జరుగుతున్న సంతు సనాతన ధర్మము కాదు. సనాతన ధర్మం అనగా ఏమిటి? పరమేశ్వరుడు కృతమైనటువంటి 4 వేదములు ఏమి చెప్పారో, అపురుషేయమైనటువంటి వేద సంహితలు ఏవైతే ఉన్నావో వాటి ప్రమాణములతో జీవుడు జీవించడమే సనాతన ధర్మము. అదే మన ఋషులు చెప్పారు. అలాంటి ఋషులు చెప్పినటువంటి సనాతన ధర్మాన్ని నేను ఆచరించడమే సనాతన ధర్మము. అంతేగాని ఇప్పుడు చెప్పుకుంటూ పోతున్నారు సనాతన ధర్మము, సనాతన ధర్మం అని. ఇది కాదు మనది. మన ధర్మము వైదిక ధర్మము. వేదములో పరమాత్మ ఏమి చెప్పాడో దాన్ని ఆచరించడమే సనాతన ధర్మము.
ఆధ్యాత్మిక సంస్థల బేలతోటి ఆ స్థాపకులు వాళ్ళ బుద్ధులకి వాళ్ళ మతులకి తోచిన విధానం జ్ఞానం ప్రజల మధ్య తీసుకుని వెళ్ళిపోయారు. వేద ప్రమాణంతో లేకుండా ఇది సనాతన ధర్మము కాదు. వేదమే సనాతన ధర్మము, వేద ఆచరణే సనాతన ధర్మము, వేదాన్ని ప్రచారం చేయడమే సనాతన ధర్మము. ప్రతి ఒక్కరూ కూడా వేద ప్రమాణములతో వారి జీవనేత్ర సాగించడమే సనాతన ధర్మము. అది ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు. తీరం ఎప్పుడైతే యజ్ఞములో సహాయార్థం పిలుచుకుందో అప్పుడు సహాయార్థంగా పరమేశ్వరుడు నేను చేస్తున్నాను యజ్ఞము, ఆంతరిక యజ్ఞం చేస్తున్నాను, బాహ్య యజ్ఞం చేస్తున్నాను. ఆంతర యజ్ఞము మన యొక్క పరమాత్మ ఈ యొక్క హృదయాకాశంలో ఉన్నాడు. ఆయన అగ్ని, పరమాత్మ అగ్నిని ప్రజ్వలింప చేయించాలి. పరమాత్మ రూపి అగ్నిని ప్రజ్వలింప చేయించడానికి నా ఈ దేహమును, నా పంచ ప్రాణములను అక్కడ ఆహుతిగా వెయ్యాలి నేను. అప్పుడు పరమాత్మ అగ్ని జ్వాల ప్రజ్వాలమానమై ఈ లోపటి నుంచి వ్యక్తమవుతూ బయటికి వస్తూ ఉంటుంది. అందులో సమిధలుగా వేయవలసినవి కామం స్వాహ, క్రోధం స్వాహ, ఈ అరిషడ్వర్గ గుణములన్నీ కూడా అక్కడ ఈశ్వరుడికే అర్పణ చేసేయాలి. ఆంతరిక యజ్ఞములో బాహ్య యజ్ఞముకి వచ్చినప్పటికీ స్థూలమైన యజ్ఞం చేయాలి. అక్కడ ఆ స్థూలమైన యజ్ఞము చేయటం వలన ప్రకృతి శుద్ధమైపోతుంటుంది. ఈ రెండు యజ్ఞములు చేయవలను. ఆ రెండు యజ్ఞములు చేయడానికి ఇక్కడ పరమేశ్వరుడు చెప్తున్నాడు ఏమిటంట, సహాయార్థము పిలుచుకుందుము తీరము చేరుదగు అట్టి ఆంతరిక మరియు విఘ్నము నుండి తరించుట కొరకు సాధనములు ఉపయోగించుకుందుము. అది ఆంతరిక యజ్ఞము చేయటం వలన, బాహ్య యజ్ఞము చేయటం వలన తీరానికి చేరుకుంటాను. నా తీరం ఏమిటి? ఇదిగో ఇక్కడ ఉన్నాను. తమో గుణగణములతోటి అరిషడ్వర్గ గుణములతోటి అపవిత్రమైపోయి ఈ మనస్సు నిండా కలుషితమైనటువంటి దోషపూరితమైనటువంటి సంస్కారములతో నేను కలుషితమై ఉన్నాను. ఇప్పుడు నా తీరం దూరంగా అవతల గట్టున ఉంది. నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి నుంచి అక్కడ ప్రయాణం సాగించాలి నేను. అప్పుడు నేను అక్కడికి చేరుకోగలుగుతాను. ఎప్పుడు చేరుకోగలుగుతాను? ఈ ఆంతరిక యజ్ఞము, బాహ్య యజ్ఞము, ఈ రెండు యజ్ఞములు చేయగలిగినప్పుడు ఆ పరమేశ్వరుడు నా తీరానికి చేర్చుతాడు. ఈ తీరం నుంచి ఆ తీరానికి చేర్చుతాడు. అందుకు నేను సహాయంగా పిలుస్తున్నాను. హే పరమేశ్వరా, అజ్ఞానమనే అంధకారములో కొట్టుమిట్టులాడుతున్నాను ప్రభు, నన్ను ఈ తీరం నుంచి ఆ తీరానికి చేర్చుము. శబాష్ బిడ్డ, బాగా అడిగావు నన్ను. ఈ తీరం నుంచి ఆ తీరానికి చేర్చమన్నావు. ఓకే, నేను తీరంగా చేర్చేస్తాను. ఇగో ఇవన్నీ నువ్వు చెయ్యి అని ఆయన ఇచ్చాడు నాకు. ఇప్పుడు ఏమని చేయమన్నాడు? ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ నియమములు ఇచ్చాడు, ఆ విధులను ఇచ్చాడు. ఇవి చెయ్యి. ఇప్పుడు ఎంతవరకు చేస్తున్నాం? ఇవి మానేసేసాము. ఈ స్థాపకులు చెప్పిన విధానములతో మతులలోనికి ఎక్కించేసేసుకొని అవే సంస్కారాలుగా అలవర్చేసేసుకొని అవి చేసుకుంటూ వస్తున్నాం. కానీ పరమాత్మ అది చెప్పలేదే. అంధం తమః ప్రవిశంతి ఏ సంభూతిముపాసతే తతో భూయ ఇవతే తమోయ అసంభూతిత్యాగమృతాః. ఈ హృదయములో బ్రహ్మస్థానం. ఇది బ్రహ్మస్థానం అనేటటువంటి ఈ యొక్క హృదయములో ఒక పరమాత్మను ఉపాసించవలను. ఏమంటే పరమాత్మను ఉపాసించాలంటున్నారు మీరు? పరమాత్మను కనబడుతున్నాడా మాకు? అయ్యా నాయనలారా, పరమాత్మనే కనబడడు. పరమాత్మ ఉపాసించడం అంటే ప్రాణాయామం చేయడమే పరమాత్మ ఉపాసన, అహింస వ్రతం చేయడమే పరమాత్మ ఉపాసన, సత్యం ఆచరించడమే పరమాత్మ ఉపాసన, ఆయన ఆజ్ఞలు శాస్త్రములు ఏమైతున్నావో అవన్నీ ఉపాసించడమే, నీ స్వయంలో ధారణ రూపం చేయడమే పరమాత్మ ఉపాసన. ఇవి చెయ్యి నువ్వు చాలు. ఇవన్నీ వదిలిపెట్టేసేసి మీ ఇష్ట ప్రకారంగా మీరు చేసుకుంటున్నారు. దానికి ఎలాగ పరమాత్మ దగ్గర నుంచి మీకు వస్తాయి అవన్నీ కూడాను? అది సరైన పద్ధతి కాదు. అందుకనే బ్యాక్ టు వేదాస్ రండి, వెనుకకు మరలండి. ప్రపంచానికి గురుస్థానంగా భారతదేశం ఉండేది. ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించి ఆయా మార్గాల్లో వెళ్ళేవారు. కాలక్రమేణా ఇలాగా కిందకి దిగజారిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కిపోదాం. అదండి మంత్రములను సన్ను కూడా అయిపోయింది కదా. అప్పుడు ఏమన్నాడు? పరమ కీర్తి, శత్రు విజయము మీ పురుషార్థముచే. శత్రు విజయము, పరమ కీర్తి, భూమండలము, సామ్రాజ్యము మున్నగు సకల అభిష్ట పదార్థము ప్రాప్తి చేసుకొనగలుగుతారు ఎవరు అయితే ఇప్పుడు చెప్పిన విధులతోటి పరమాత్మను హృదయ స్థానములో ఉండినటువంటి ఆయన మేల్కొలుపుకుంటారో. ఏ విధంగాను?
ఆంతరిక యజ్ఞము ద్వారా, బాహ్య యజ్ఞము ద్వారా. బాహ్య యజ్ఞం అనేటప్పటికీ మీరు చేస్తున్న ప్రతి కర్మ యజ్ఞ సమానమే. ఆ ప్రతి కర్మ నిజాయితీతో, సత్యతతో, ధర్మముతో, న్యాయముతో, విశ్వ కళ్యాణార్థమై మీరు కర్మ చేయడమే యజ్ఞము. ఆ విధంగా చేసేటటువంటి వారు నిస్వార్థ స్వరూపులై నిష్కామ కర్మంతో చేసేటటువంటి ప్రతిదీ కూడా యజ్ఞమే. ఆ చేసేటటువంటి యజ్ఞం ఏదైతుందో ఆ ఈశ్వరార్పణ చేయడమే మీరు బాహ్యంగా చేసేటటువంటి యజ్ఞం. అలాగ చేసేటటువంటి వారికి ఆ పరమేశ్వరుడు సకల అభీష్టములు పదార్థములు ప్రాప్తించగలబడుదురు. మీ అభీష్టం ఏమిటంటే ఒక్కటే, మోక్ష ప్రాప్తి. దాన్ని నేను ప్రాప్తం చేసుకోగలుగుతాను. ఇక్కడ మళ్ళీ మీకు డౌట్ వచ్చేస్తుంది, కొరి వస్తుంది, ఏమంటే మోక్షం కూడా కోరికే కదా. మోక్షం అనేటటువంటి కోరికలో ఎవరికి ఏ విధమైనటువంటి హాని లేదు. విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆత్మ, ఈ మానవ ఆత్మ దేవాత్మగా కన్వర్ట్ అయిపోతుంది. విశ్వ కళ్యాణం జరుగుతుంది. పరమేశ్వరుని యొక్క సన్నిధిలో యథేచ్ఛగా విహరిస్తూ వస్తుంటుంది ఆ ముక్తి కాలంలో, ముక్తి లోకంలో. అది కాబట్టి ఈ మంత్రానికి అర్థం అదండి. రేపు మరలా ఇంకొక మంత్రం చెప్పుకుందాం. ఓం నమః.